నాంపల్లి సిబిఐ కోర్టుకి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో కోర్టు నుంచి అందరినీ బయటికి పంపించేశారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ బాంబ్ స్క్వాడ్ తనిఖీ చేస్తోంది. జడ్జిలు, లాయర్లు అందరూ కూడా కోర్టు బయటే ఉండి చాలా టెన్షన్గా అక్కడ అధికారులు ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. సో నాంపల్లి కోర్టుకి బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో అక్కడ కాస్త టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. కోర్టు నుంచి అందరినీ కూడా బయటికి పంపించేశారు పోలీసులు. డాగ్ స్క్వాడ్తో అక్కడ తనిఖీలు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బాంబ్ స్క్వాడ్ కూడా అక్కడికి చేరుకుంది. కోర్టు బయటే జడ్జిలు, లాయర్లంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తాజా సిచ్యువేషన్ ని మా ప్రతినిధి ప్రణీత చెప్తారు. ప్రణీత, హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి అడ్వకేట్స్తో పాటు వచ్చినటువంటి క్లైమ్స్ అండ్ అందరినీ జడ్జెస్ అందరినీ కూడా బయటికి పంపించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ప్రజెంట్ మనం నాంపల్లి సిబిఐ కోర్టు కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ కోర్టు కాంప్లెక్స్ ముందు మొత్తం భారీ స్థాయిలో అడ్వకేట్లు బయటికి వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ప్రజెంట్ లోపల ఈ బాంబు స్క్వాడ్ చెక్కింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. సో ఈ బాంబు బెదిరింపులు తరచూ రోజు కూడా వస్తూ ఉండటంతో ప్రతిసారి అంటే ప్రతి కాల్ని కూడా సీరియస్గానే తీసుకుంటున్నారు బాంబ్ స్క్వాడ్ అధికారులు. సో ప్రజెంట్ మనం చూడొచ్చు అడ్వకేట్లు పెద్ద ఎత్తున కూడా కోర్ట్స్ హాల్ నుండి వాళ్ళందరినీ బయటికి పంపించడంతో అడ్వకేట్లు కోర్టు బయట గుమికీడు ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అండ్ సేమ్ టైం లోపల ఉన్నటువంటి జడ్జెస్ అందరినీ కూడా బయటికి పంపించారు. సో ప్రజెంట్ ఏమైంది మేడం? మేము యాక్చువల్గా వర్క్లో ఉన్నాము, కోర్టులో బెంచ్ మీద ఉన్నాము. మేము ఆర్గ్యుమెంట్ నడుస్తున్నాయి, పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, బాంబు పెట్టారు కోర్టులో అని చెప్పేసి ఒక మాకు మెయిల్ వచ్చింది. సో మేము సారు పీడీజే గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కిందికి వచ్చాం. మొత్తం అందరినీ పంపించేసి అందరు మొత్తం జడ్జెస్ అందరు వచ్చాం. ఏ టైంకి వచ్చింది మెయిల్? మెయిల్ వచ్చేసి పేపర్ ఉండగా మనకి తీసుకోరా పేపర్ 10-15 కట్ ఇచ్చారు. ఇట్లా ఐఎస్ఐ పాకిస్తాన్ నుంచి ఇట్లా బాంబు పెట్టాం, మీ కోర్టులో బాంబు పెట్టారు అని చెప్తే అందరం బయటకు వచ్చాం. జడ్జెస్ అందరినీ కూడా జడ్జెస్ అందరూ మొత్తం ఆల్ స్టాఫ్, జడ్జెస్, అడ్వకేట్స్ అందరూ కూడా బయటకు వచ్చారు. మొత్తం ఆల్ సిబిఐ కోర్ట్ అండ్ క్రిమినల్ కోర్టు మొత్తం అన్ని జడ్జెస్ స్పెసిఫికల్లీ జడ్జెస్ సాంబర్స్ అని పెట్టారు. స్పెసిఫికల్లీ జడ్జెస్.